461. ఇంకొకరు 458. పాత పాట పుస్తకం 721. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూసితిని. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూసితిని. హస్తకురాకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. హస్తకురాకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. సింహాసనమందు గొప్ప స్వరముతో బలముగా పలికిన స్వరము వింటిని. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరమును వింటిని. దేవుడు నివసించు మానవులతో, దేవుడు నివసించు మానవులతో తానే వారితో సదా వాసించును, తానే వారితో సదా వాసించును. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూసితిని. హస్తకురాకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. హస్తకురాకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి యగును. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి యగును. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, ప్రతి బాష్ప బిందువులో తుడిచివేయును. మరణము దుఃఖము ఏడుపు నికనుండాలి, మరణము దుఃఖము ఏడుపు నికనుండాలి. పరిశుద్ధ పట్టణం కొత్త యెరూషలేము నుండి వచ్చుట చూసితిని. భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. మొదటి సంగతులు గతించుచుండే పరిగించు సర్వ భక్తవాయే. మొదటి సంగతులు గతించుచుండే పరిగించు సర్వ భక్తవాయే. సింహాసనమందుండి ప్రభువే పలికే, సింహాసనమందుండి ప్రభువే పలికే. నూతనము చేసినని, నూతనము చేసినని. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూసితిని. హస్తకురాకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. హస్తకురాకు ధరించబడిన పెండ్లి కుమార్తెగా చూసితిని. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము, సత్యమై మారదయ్యుండు నిపుడు. ఈ వాక్యము విశ్వ
విశ్వాసులకు యోగ్యం సత్యమై మారణ దయ్యుండు నిపుడు ఆది అంతం బాహోమేగా ఆది అంతము అల్పాహోమేగా తప్పిగొన్నవారి జలము నిత్యం తప్పిగొన్నవారికి జలము నిత్యం పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము నుండి వచ్చుట చూసితిమి భక్తకురాకు అలంకరించబడిన ఎండే కుమార్తెగా చూసితిమి భక్తకురాకు అలంకరించబడిన ఎండే కుమార్తెగా చూసితిమి జయించువారు వీటన్నిటిని వారసులై స్వాతంత్రించుకొందురు జయించువారు వీటన్నిటిని వారసులై స్వాతంత్రించుకొందురు ఆయన వారికి దేవుడై ఉంది ఆయన వారికి దేవుడై ఉంది వారాయణకు పుత్రులగుదురు వారాయణకు పుత్రులగుదురు పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూసితిమి భక్తకురాకు అలంకరించబడిన ఎండే కుమార్తెగా చూసితిమి భక్తకురాకు అలంకరించబడిన ఎండే కుమార్తెగా చూసితిమి వాటి సంఖ్య 222 220 వాటి సంఖ్య 222 220 ఇంకా ప్రారంభం వస్తుంటే 191 యేసు ప్రభు నీ ముందు దర్శనమించి ప్రతి ఆశను తీర్చుతుంది యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును నీవే నాకు జీవాహారము నిన్ను సమీపించు వారే మాత్రము నీవే నాకు జీవాహారము నీవే నాకు జీవాహారము నిన్ను సమీపించు వారే మాత్రము నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలి కొనరిలా ఆదర్శుడవు ఆకలి కొనరిలా ఆదర్శుడవు యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును నీ మందిర
వృద్ధి వలన నీ మందిర వృద్ధి వలన నా మదినే పొడు తృప్తి పొందితిని నా మదినే పొడు తృప్తి పొందితిని ఆనంద జలమును త్రాగించుచున్నావు ఆనంద జలమును త్రాగించుచున్నావు యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును నీవే నాకు జీవ మార్గము నీవే నాకు జీవపు మార్గము నీ సన్నిధిని పూర్ణానందము నీ సన్నిధిని పూర్ణానందము కలదని నేను గణపరచెదను కలదని నేను గణపరచెదను యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును ఆశతో నిండిన నా ప్రాణమును ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి గొనిన నాదు ఆత్మను ఆకలి గొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తి పరచితివి మేలుతో నీవు తృప్తి పరచితివి యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును నీ సంతోషము నాకు సగితివి నీ సంతోషము నాకు సగితివి నా సంతోషము పరిపూర్ణముగా నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా కావలయునని కోరిన ప్రభువా యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును నా జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడెదా ప్రభువా హల్లెలూయా పాటను పాడెదా ప్రభువా యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును నా ప్రతి ఆశను తీర్చుకొందును పాట సంఖ్య 185 183 చివరిగా పాట సంఖ్య 185 183
పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా నిన్ను మేము పూజించేదాము శ్రద్ధాభక్తితో నిన్ను మేము పూజించేదాము శ్రద్ధాభక్తితో పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా ధనవంతుడగు నీవు సర్వము మా కొరకునిచ్చి ధనవంతుడవు నీవు సర్వము మా కొరకునిచ్చి ధనవంతులము జయ పేదవాడు ధనవంతులుగా ధనవంతుడుగా నీవు సర్వము మా కొరకునిచ్చి ధనవంతుడుగా నీవు సర్వము మా కొరకునిచ్చి ధనవంతులుగా మమ్ము జయ పేదవైతివి ధనవంతులుగా మమ్ము జయ పేదవైతివి పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా దేవుని స్వరూపమయుండి ఎంచలేదు సమానుడని దేవుని స్వరూపమయుండి ఎంచలేదు సమానుడని రిక్తుడై నిందను భరించి దాసుడైతివి రిక్తుడై నిందను భరించి దాసుడైతివి పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగా నైతివి నీవిలా పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగా నైతివి నీలా నీతి న్యాయములు కలిగి జయించితివి నీతి న్యాయములు కలిగి జయించితివి పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాపమెరుగని వాడవు కపటమేమీ లేదు నీ నోట పాపమెరుగని వాడవు కపటమేమీ లేదు నీ నోట ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా నీచుడుగా నీవెంచబడి తృణీకరింపబడితివి నీచుడుగా నీవెంచబడి తృణీకరింపబడితివి వ్యాధి బాధ వేదన పొంది సాధించితివి వ్యాధి బాధ వేదన పొంది సాధించితివి పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా గాయపద
మరణమైతివి మాకు బదులుగా ప్రభువా గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా నలుగగొట్టబడిన నీవు మరణమైతివి నలుగగొట్టబడిన నీవు మరణమైతివి పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పరాక్రమశాలి వై ప్రభు సజీవుడవై లేచితివి పరాక్రమశాలి వై ప్రభు సజీవుడవై లేచితివి మరణము జయించితివి విజయుడవై మరణమును జయించితివి విజయుడవై పాడేదాము నీ స్తుతులను మా ప్రభువా పాడేదాము నీ స్తుతులను మా ప్రభువా నిన్ను మేము పూజించేదాము శ్రద్ధ భక్తితో నిన్ను మేము పూజించేదము శ్రద్ధ భక్తితో పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. ఆరాధన కొరకై కొన్ని లేఖన భాగాలు చూసుకొని యోగ్యమైనటువంటి రీతిలో దేవునికి మన అర్పణను అర్పించే వారంగా ఉంటాం. ఇటు సమయంలో కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 9వ వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. రండి సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రేమ ఒకటి మా ప్రియ ప్రభువు తండ్రి, ఇది కంటే మా దేవ ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన ప్రేమకై వందనాలు. మన ద్వారా మైపడుతూ వచ్చారు. తిరిగి ప్రభావం మన యొక్క ఆరాధనలు యోగ్యమైన రీతిలో ఏ రీతిగా నడిపించాలో మా యొక్క హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ఆరాధనలే నీకు యోగ్యమైనటువంటి అలాంటి మరి యోగ్యమైన ఆరాధనలు ఆరాధించడానికి ప్రభావం నిలబెట్టినటువంటి దాసుని ఆత్మకి అభిషేకించండి. కావలసినటువంటి ఆత్మీయ మన్నాను సమృద్ధిగా ఇచ్చి పంచిపెట్టండి. అల్పను వాయువులను దీని దాసుని నమ్మడు జ్ఞాపకం చేసుకొని తమలో ఒక వాక్యం తెచ్చు స్థావరమైన ఆహారం ఇచ్చి పంచడం ప్రార్థిస్తున్నాం. రీతిగా కుటుంబకాండం 4:12 ప్రకారంగా ఏమి బోధించవలనో నీకు బోధిస్తానని వెళ్ళి మాట్లాడాలని చెప్పిన ప్రభా రీతిగా మాటల ద్వారా మరి ప్రభా ఏమి బోధించవలనో ఏమి మాట్లాడవలనో
స్పష్టంగా మాకు తెలియపరచండి. మా యొక్క సొంత తలంపులు తీసివేయండి. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిగా వ్యక్తమైన వాటిని తీసివేయండి. రీతిగా ప్రభా అల్పులను అయ్యలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రీతిగా ప్రభా నా యొక్క నోటిని నీ కూరగా వాడుకొని కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా తెచ్చి పంచిపెట్టండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుతున్నాం. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుతున్నాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద సాగిలపడి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కదా. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మన యొక్క ఆరాధన కూడా పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి కదా. ఎక్కడెక్కడో మనము తిరిగి వస్తాం కదా. కల్పితమైనటువంటి ఆరాధనలు, హృదయ అంతరంగం నుంచి వచ్చే ఆరాధనలు మాత్రమే దేవునికి యోగ్యమైనటువంటి. ఏదో ఈరోజు ఆదివారం మందిరానికి వచ్చాను, ఆరాధించకపోతే మరి నన్ను ఎవరో చూస్తారు అని ఏదో 2 ముక్కలు మాట్లాడేసి మరి దేవునికి మనము ఆరాధన అర్పించే వారంగా ఉండకూడదు కదా. దేవునికి హృదయ అంతరంగం నుంచి వచ్చే ఆరాధనలే ఆయనకి యోగ్యమైనటువంటి కదా. ఆయన స్వీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనకు అర్పించే ఆరాధనలు మరి మన యొక్క హృదయ అంతరంగం నుండి అంటే కృతజ్ఞతా భావంతో మనము ఆరాధించే వారంగా ఉండాలి కదా. ఎందుకు ఆరాధిస్తాం మనం ఆయనని? ఎందుకు ఆరాధిస్తాం? మనకు ఆయన చేసిన మేళ్ళను బట్టి కదా. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. మరి అలాంటి అననిత్యము దినము వెంబడి దినము కదా, కృప వెంబడి కృప మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలాంటి మేళ్ళను అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధించాలి కదా. అందుకే అంటాడు 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో మాట అంటాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో మాట అంటాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం కదా. ఏ విధంగా చేయాలంట? పూర్ణ హృదయంతో చేయాలంట కదా. ఇంకా భయభక్తులతో చేయాలంట. ఈ రోజుల్లో ఆరాధన చేయాలంటే మన దగ్గర భయం ఉండట్లేదు కదా, భక్తి కూడా ఉండట్లేదు. భయంతో ఆరాధన చేయాలి కదా, భక్తితో ఆరాధన చేయాలి. ఇంకా ఎట్లా చేయాలంట? నిష్కపటులే, తర్వాత పూర్ణ హృదయం. భయంతో చేయాలా, భక్తితో చేయాలి, ఇంకా పూర్ణ హృదయంతో చేయాలి, నిష్కపటులై చేయాలి కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ 4 అంతల అనుభవాన్ని మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఈ యొక్క 4 అంతల అనుభవంతో మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తామో, అలాంటి ఆరాధనలు దేవునికి యోగ్యంగా ఉంటాయి. అంతేగాని పూర్ణ హృదయం అంటే పూర్ణం అంటే సగం సగం కాదు, పూర్ణం అంటే మొత్తం పూర్తిగా సంపూర్ణం చేయడం అన్నమాట. కాబట్టి పూర్ణ హృదయంతో మనము నిష్కపటులై ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. కాబట్టి ఆయన చేసిన మేలు మనకు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు కదా, ఎన్నో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనము ఇంటి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా, మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆయన మన యొక్క ప్రతి ఒక్క అవసరతలు, అక్కరలో, మరి కష్టంలో, బాధలో, మన యొక్క పని విషయంలో, అన్ని విషయంలో కూడా ఆయన తోడుగా ఉంటూ వచ్చాడు కదా. గత పతనమైన జీవితంలో కూడా దేవుడు మనల్ని తన యొక్క రక్తమంతా కూడా కార్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? మనల్ని విమోచిస్తూ వచ్చాడు కదా.
ఎంత గొప్ప రక్షణ! తన రక్తమంతా కూడా కార్చాడు ఆయన మన గురించి కదా. కొనుక్కున్నాడు ఆయన, రక్తం ద్వారా కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి, ఆ రీతిగా విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనం ఆయనని సంపూర్ణమైన ఆరాధనతోటి, పూర్ణ హృదయంతో మనం ఆరాధించే వారిగా ఉండాలి. అందుకే చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మాట అంటాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆయన సమరయుడు. ఆయన ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. ఆయన ఏం చేశాడు? ఆయన సాగిలపడుతూ వచ్చాడు. ఆయన గొప్ప శబ్దంతో ఆయన చేసినటువంటి మేలు, గొప్ప కార్యం బిగ్గరగా ఏం చేస్తూ వచ్చాడు? ఆయన సాగిలపడ్డాడు. ఆయన బిగ్గరగా ఆరాధిస్తూ వచ్చాడు. ఆయన ఏంటి ఆయన చేసినటువంటి మేలు? ఏం చేశాడు? ఆయన యొక్క ఆరాధించడానికి గల కారణం ఏంటి? ఏం చేశాడు? కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు కదా. 10 మంది కుష్ఠవ్యాధి అంటే ఎంతో భయంకరమైనటువంటిది కదా. వారు పాలెం లోపల ఉండడానికి అర్హత లేనటువంటి వారు పాలెం వెలుపల ఎక్కడో ఊరి బయట ఉండవలసినటువంటి వారు లోపలికి రావడానికి ఎవరు కూడా అనుమతించారు. అంటే అంత భయంకరమైనటువంటి పాపం కదా. అలాంటి ఆ యొక్క పాపాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? కడిగి వేస్తూ వచ్చాడు. రోగాన్ని కడిగి వేస్తూ వచ్చాడు. ముట్టాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు కదా. మన దగ్గర ప్రతి ఒక్క బాధను, వేదనను ఆయన తూడ్చేవాడు, తీసివేసేవాడు. అంత భయంకరమైన పాపం. ఎలాంటి పాపం అంటే దాన్ని వాళ్ళు పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడని ఆయన అరుస్తూ ఉండాలి. అంటే ఆయన దగ్గరికి ఎవరు కూడా పోవడానికి వెళ్ళలేదు, కుష్ఠవ్యాధి కలిగినటువంటి. అలాంటి భయంకరమైన రోగం నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? ఆయన స్వస్థత నొందుతూ వచ్చాడు. స్వస్థత నొందినటువంటి కారణాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? గొప్ప శబ్దంతో ఆరాధిస్తూ వచ్చాడు ఆయన కదా. సాగిలపడ్డాడు. మనకు చేసినటువంటి మేలు, ఎన్నో మేలు చేశాడు ఆయన కదా. ఎన్నో మేలు చేశాడు. మన యొక్క పిల్లల విషయం అయితే, మన యొక్క భర్త విషయం అయితే, మన యొక్క భార్య విషయం అయితే, మన యొక్క సహోదరుల విషయం అయితే, అన్ని విషయాలు కూడా, ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. అలాంటి ఎన్ని గొప్ప కార్యములు చేశానో వాటన్నిటిని ఏం చేయాలంట? తలపోసుకోవాలి. వాటన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం పూర్ణ హృదయంతో, భయభక్తితో ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. కాబట్టి ఆ రీతిగా మన యొక్క హృదయ అంతరంగం నుంచి వచ్చే ఆరాధనలు ఏ రీతిగా అయితే యొక్క మరి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు తనకు చేసినటువంటి ఆ యొక్క మేళ్లను బట్టి, తనకు చేసిన స్వస్థతను బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? హృదయపూర్వకంగా గొప్ప శబ్దంతో ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి ఆరాధనలే దేవునికి ఇష్టమైనటువంటి, ప్రీతికరమైనటువంటి. మనం ఏదో వచ్చేసి ఆరాధించి వెళ్ళడం కాదు, కానీ మనం ఆరాధన, మనం ఇచ్చే ఆరాధన, మనం అర్పించే ఆరాధన, మనం ఆయనకి అర్పించడానికి ఏముంది? మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఆమెకి ఏమైనా ఇవ్వగలుగుతాం మనం ఆయనకి కదా. మనం ఏమి ఇవ్వలేము. ఆయన ప్రేమ అలాంటిది, అంత వెలకట్టలేని ఆయన యొక్క ప్రేమ. మనము మన యొక్క విరిగిన నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటిది. కాబట్టి అలాంటి విరిగినటువంటి నలిగినటువంటి హృదయంతో ఆయనని మనము పూర్ణ హృదయంతో ఆరాధించేవారు. చూడండి, మొదటి సమయాల గ్రంథం 2వ సమయాల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచి, అప్పుడు అతడు చిత్తము నీ దాసుడని నేను ఉన్నాను. చూడండి ఏ విధంగా ఏమంటున్నాడు ఆయన? సాగిలపడ్డాడు ఆయన కదా. సాగిలపడి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడని నేనున్నాను,
అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగానే నీకు ఉపకారము. ఇంకా ఈ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు ఆ, సదాకాలం నా బలైతేనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడ నేను నాడి నేను దయచుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను. చూడండి, ఇంతకు ఆయనకి మెఫీబోషెత్ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి? ఆయన ఎందుకు వచ్చి సాగిలో పడ్డాడు? ఆయన ఏంటి? ఆయన చేసినట్టు మేలు ఏంటి? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడంటే చూడండి, పై వచ్చాను కదండి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరింటున్న అతను రప్పించాను. చదవక సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? లోదేబారులో ఉన్నాడు. లోదేబారు అంటే ఎండిపోయిన దానికి సూచనగా ఉంటున్నది, అంటే ఫలము లేనటువంటిది, ఎండిపోయినటువంటి జీవితానికి సూచనగా ఉంటున్నది. ఆ యొక్క ఎండిపోయినటువంటి లోయ, ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో, ఎవరు ధరించేటువంటి స్థితిలో, ఎవరు ఆయన్ని ఆదరించినటువంటి ఆ యొక్క స్థితిలో, ఎవరు కూడా ఆయనకి సహాయం చేయనటువంటి ఆ యొక్క స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో రెండు కాళ్ళు కూడా ఏమైనా ఆయనకి రెండు కాళ్ళు కూడా కుంటి కాళ్ళు అయిపోతూ వచ్చాయి. ఎందుకైనా కుంటి కాళ్ళు కదా? ఇవన్నీ కూడా మనకు తెలిసిన భాగమే కదా. యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు తన యొక్క దాది తన యొక్క యోనాతాను యొక్క కుమారుని పట్టుకొని వెళ్తున్నప్పుడు కింద పడినప్పుడు రెండు కాళ్ళు కూడా ఇరిగిపోతూ వచ్చాయి. కాబట్టి అలాంటి ఆ యొక్క స్థితిలో మరి ఆ యొక్క లోదేబారు యొక్క ఆ యొక్క మరి స్థలంలో ఉంటూ వచ్చినాడు ఈ యొక్క మెఫీబోషెత్. మరి ఈయన చేసినటువంటి మేలేంటి? ఎందుకు ఆయన సాగిల పడుతూ వచ్చినాడు? ఈయన ఎవరండి? ఈయన మెఫీబోషెత్ ఎవరు? శత్రువు యొక్క కుమారుడు. మరి శత్రు యొక్క కుమారుడు దేనికి అప్పగింపబడాలి? మరణానికి అప్పగింపబడాలి కదా. మరణానికి అప్పగింపబడాలి. దావీదు యొక్క శత్రు యొక్క కుమారుడు అంటే అనగా సౌలు యొక్క కుమారుడు యొక్క కుమారుడు. కాబట్టి మరణానికి అప్పగింపబడవలసినటువంటి ఆ యొక్క మెఫీబోషెతును ఎక్కడ తీసుకొచ్చాడండి? రాజు యొక్క సన్నిధి తీసుకుని వచ్చాడు. శత్రువులు కావడానికి కారణం అంటే రండి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి వచ్చి చదువుతున్నాను. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలగా అందుకు యెహోవా ఇలా సెలవిచ్చెను, గిబియోనీయులను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలుల సంబంధికులు కాదు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలు మమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి. చాలా కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు మమ్మను చంపమని ప్రమాణపూర్వకంగా ఏమిచ్చారంట? ఏం చేశారు? వాగ్దానం చేస్తూ వచ్చారు. ఎవరిని చంపమని? గిబియోనీయులను చంపమని, మిమ్మల్ని బ్రతకనిస్తాం, మిమ్మల్ని మాతో కూడా ఒకరిగా ఉండనిస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ప్రమాణం చేస్తూ వచ్చారు. ఎవరు ప్రమాణం చేస్తూ వచ్చారు? ఇశ్రాయేలీలు మరియు యెహోషువ ప్రమాణం చేస్తూ వచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం కూడా వచ్చినాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి కొన్ని వచ్చాను. ఎరుకోకును హాయికిని గిబియోనీయులు వేషం వేసుకొని బయలుదేరి పుట్టబడిన ద్రాక్ష సిద్ధలు తీసుకొని వారు ఆహారముగా తెచ్చుకున్న భక్షములని ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాల్ నందలి
కాలంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడని అతనితోను ఇశ్రాయేలుతో చెప్పగా, ఇశ్రాయేలీయులు మీరు మమ్మను నివసించుచున్నారేమో, మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని ఆ హిబ్బీయులతో అనేది వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చిందని అని వారిని అడగగా, వారు నీ దేవుడని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరునున్న హెష్బోను రాజైన సీహోనును, అష్తారోతులోనున్న బాషాను రాజు ఓగును అన్న అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినంతయో వింటివి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని వారి ఎదుర్కొనిపోయి వారితో మేము దాసులం కనుక మాతో నిబంధన చేయడని చెప్పుడి అని. కాబట్టి ఇక్కడ గిబియోనులు ఏం చేస్తూ వచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలతోటి ఒక నిబంధన చేసుకుంటూ వచ్చారు. మేము కూడా మీతోటి ఉంటాము, మీతో జీవిస్తాము, మమ్మల్ని మీతో బ్రతకనీయుడి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ప్రమాణం చేస్తూ వచ్చారు కదా, ప్రమాణం చేస్తూ వచ్చాడు. దేవుడు కూడా నీతోటి నాతోటి ప్రమాణం చేశాడు కదా, చేశాడా? ఏమని ప్రమాణం చేస్తూ వచ్చాడు? మిమ్మల్ని నేను మరణానికి అప్పగించాను, మిమ్మల్ని పరలోకపు వారసుగా చేస్తానని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఇక్కడ గిబియోనులను చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలతోటి వారు ఏం చేస్తూ వచ్చారు? ఒక వాగ్దానాన్ని పొందుతూ వచ్చారు, మిమ్మల్ని బ్రతకరిస్తామని చెప్పేసి. వారితో పాటు ఇంకోటి చేశారంట, చదవక ఈ యొక్కకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకున్నా, మా ఇంట్ల నుండి తెచ్చుకున్నా మా వేడి పక్షములు ఇవే, అవి ఎన్ని 15 యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకరించుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఏమని ప్రమాణం చేశారు? అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగు వారు నడుమున నివసించు వారే అని తెలుసుకునేది. కాబట్టి ఒకసారి అయితే ప్రమాణం చేశారు వాళ్ళు కదా. ఎవరు చేశారు ప్రమాణం? ఇశ్రాయేలు ప్రజలు చేశారు. యెహోషువ కూడా ప్రమాణం చేస్తూ వచ్చాడు. ప్రమాణం చేశారు అని అంటే అది ఒక స్థిరమైనటువంటి నిబంధన కదా. ఆ యొక్క నిబంధనను బట్టి శత్రువులైనప్పటికీ వారిని ఏం చేస్తూ వచ్చారు? బ్రతకనిస్తూ వచ్చారు. బ్రతకనిచ్చేసి వారు ఏం చేస్తూ వచ్చారండి? చివరి వచ్చిన 27 అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకున్న చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెలను నరుకువారుగాను నీళ్లు చేదుకునేవారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను, నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ప్రమాణం చేస్తూ వచ్చారో ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి వారిని బ్రతకరిస్తూ వచ్చారు. వారిని బ్రతకరిస్తూ వచ్చినట్టే మాట కాకుండా వారు ఏం చేస్తూ వచ్చారంట? దేవుని యొక్క సన్నిధిలో కట్టెలు ఏరుకునేవారుగాను నీళ్లు చేదుకునేవారుగాను వారి యొక్క పనిని అప్పగిస్తూ వచ్చినాడు. అప్పగించిన కారణాన్ని బట్టి ఇక్కడ ఏమైంది? ఇప్పుడు రండి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం 21:5. నాశనం చేయొచ్చు ఇశ్రాయేలు సైన్యంలో ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయ నిర్దేశించే వారిని కుమారులలో 7 మాకు అప్పగింపు. ఎవరంట? 7 కుమారులంట? సౌలు యొక్క 7 కుమారులను కూడా మాకు అప్పగించినట్లయితే వారిని మేము చంపేస్తామని చెప్పేసి గిబియోనీయులు ఏం చేస్తూ వచ్చారండి? దావీదుని అడుగుతూ వచ్చారు. కాబట్టి దావీదు ఏం చేస్తూ వచ్చాడు? చదవండి. వారిని ఉరి తీసుకుని రాజుతో మనం ఇచ్చేయగా రాజు నేను వారిని మీకు అప్పగించెదనను తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. ఎవరు నాకు అప్పగించలేదండి?
మెఫీబోషెతును అప్పగించలేదు. మెఫీబోషెతు ఎవరండి? అర్థమైంది కదా ఇప్పుడు. మెఫీబోషెతు శత్రువు యొక్క కుమారుడు. ఎవరికి శత్రువులు? గిబియోనులకు శత్రువులు. సౌలు యొక్క కుమారుడు గిబియోనులు అందరినీ కూడా ఏం చేస్తూ వచ్చారు? హతం చేస్తూ వచ్చారు. హతం చేసిన కారణాన్ని బట్టి వాళ్ళకి ఏం కలిగిందంట? కరువు కలిగిందంట. ఎన్ని సంవత్సరాలంట? చదువుతున్నా కదా, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు వచ్చిన కారణాన్ని బట్టి, ఎందుకు కరువు వచ్చిందని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మీరు ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారు? గిబియోనులను బ్రతకనిస్తారు, వారు దేవుని యొక్క సన్నిధిలో అనిత్యం నివాసం చేస్తారు అని నువ్వు ప్రమాణం చేశావు. ప్రమాణం చేసినప్పటికీ సౌలు ఏం చేశాడంట? వారందరూ కూడా చంపేస్తూ వచ్చారు. చంపేసిన కారణాన్ని బట్టి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. కరువు వచ్చిన కారణాన్ని బట్టి గిబియోనులు ఇప్పుడు ఏమడుగుతున్నారు? సౌలు యొక్క కుమారులను అడుగుతున్నారు, మీరు వాళ్ళని అప్పగించినట్లయితే మేము వారిని గురి తీస్తాం కదా. చూడండి ఎంత భయంకరమైన సంగతి. కానీ దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? యోనాతానికి ప్రమాణం చేశాడు. చేశాడా? యోనాతానికి ప్రమాణం చేశాడు. ఆయన ఏమని ప్రమాణం చేశాడు? నీ కుటుంబాన్ని, ఒకవేళ నేను మరణమైతే నా కుటుంబాన్ని, నువ్వు మరణమైతే నీ కుటుంబాన్ని నేను సంరక్షిస్తానని చెప్పేసి ఒక ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఎవరు చేశాడు? యోనాతానికి చేశాడు. యోనాతానికి చేసినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి, యోనాతానికి చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి ఎవరిని అప్పగించలేదు? మెఫీబోషెతుని అప్పగించలేదు. అందుకే మెఫీబోషెతు అంటున్నాడు. ఏమంటాడు మెఫీబోషెతు? చచ్చిన కుక్క లాంటి నన్ను ఇంతలా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడాను? ఎక్కడున్నామండి మనము? చచ్చిన కుక్కలాగా ఉన్నాం మనం. ఎక్కడో పాలన అవతల ఉన్నాము. అపవాది యొక్క కాళ్ళ కింద అనగదొక్కబడినటువంటి వారంగా ఉన్నాము. అలాంటి మనల్ని దేవుడు మరణానికి అప్పగించకుండా ఎక్కడ తీసుకొచ్చాడండి? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. తాను మరణానికి అప్పగింపబడి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? రక్షిస్తూ వచ్చినాడు. మనల్ని కూడా మరణానికైనా అప్పగించలేదు. ఆ యొక్క దావీదు ఏ రీతికైతే ప్రమాణం చేస్తూ వచ్చాడో, మెఫీబోషెతు ఎక్కడో ఆ యొక్క మరి లోదేబారు పరిస్థితిలో ఉంటూ వచ్చినాడు. ఎవరు కూడా దంచేలాంటి పరిస్థితిలో ఉంటూ వచ్చినాడు. ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితిలో ఉన్నాడు. బలహీనమైన స్థితిలో ఉన్నాడు. లేని స్థితిలో ఉన్నాడు. శూన్యమైన స్థితిలో ఉంటూ వచ్చినాడు. ఎవరు కూడా తనని ఆదరించే పరిస్థితిలో లేరు. అలాంటి ఆ యొక్క ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మెఫీబోషెతును దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నేను ఆ యొక్క యోనాతాను కుటుంబంలో ఎవరికైనా మేలు చేయడానికి ఎవరన్నా బ్రతికి ఉన్నారా అని చెప్పేసి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వెతుకుతూ వచ్చాడు కదా. వెతుకుతూ వచ్చాడు, ఆరాధిస్తూ వచ్చాడు, మనుషులను పంపిస్తూ వచ్చాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీ గురించి నా గురించి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? జనాలను పంపిస్తూ వచ్చాడు. అనేక మంది సేవకులను పంపిస్తూ వచ్చాడు. ఎవరైనా ఉన్నారేమో, మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారేమో, వెతకండి, రక్షించండి. పాపంలో ఉన్నారు వాళ్ళు. పాపంలో నుండి వారిని ఎక్కడ తీసుకురావాలి? రాజులైనటువంటి యాజకుల సమూహంలో తన సొత్తైన ప్రజలుగా చేయడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వెతుక్కుంటూ వచ్చాడు. ఈ లోకానికైనా ఒక మానవుడిగా వస్తూ వచ్చినాడు. మన కొరకై ప్రాణం పెడుతూ వచ్చినాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరు, అలాంటి ఆ యొక్క దేవాది దేవునికి మన యొక్క ఆరాధనలు ఏ విధంగా ఉండాలండి? హృదయ అంతరంగంలో నుంచి అర్పించే ఆరాధనలు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి. ఆ రీతిగా హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ఆరాధనలు మనం అర్పించే వారిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉంటున్నాడు కదా. చూడండి, మెఫీబోషెతు 2 కాళ్ళు కూడా లేనటువంటి వాడు, శత్రువు కుటుంబం అయినప్పటికీ ఏం చేస్తూ వచ్చాడండి? దావీదు దయదలుస్తూ వచ్చినాడు, ప్రేమ చూపిస్తూ వచ్చినాడు, కనికరాన్ని చూపిస్తూ వచ్చినాడు. ఎక్కడికి తీసుకొచ్చాడండి? తన యొక్క రాజసన్ని తీసుకొచ్చాడు. ఏమయ్యాడు ఇప్పుడు ఆయన? ఏమయ్యాడు? రాజు అయిపోయాడు ఆయన కదా. మనం రాజులు కాదా? దేవుని యొక్క సన్నిధిలో రాజులు కాదా కదా. రాజు చేశాడు మనల్ని. రాజులైనట్టే
రాజైనటువంటి యాజకుల సమూహంలో సొత్తుగా చేశాడు, ప్రజగా చేశాడు. అలాంటి దేవాది దేవునికి మనము ఏ విధంగా అర్పించాలండి? హృదయ అంతరంగంలో నుంచే ఆరాధనలు ఆయనకు అర్పించేవారు కనుక అందుకే అంటున్నాడు మెఫీబోషెతు, చచ్చిన కుక్క లాంటి నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడాలి కదా? మనల్ని ఇంతగా హెచ్చించడానికి మనం ఏ పార్టీ వాడాలి? ఏమి ఇవ్వగలం? మెఫీబోషెతు ఏమి ఇవ్వగలడు? ఆయనకి సంపాదించిన తండ్రి ఆస్తి అంతా కూడా దావీదుకి ఇప్పిస్తూ వచ్చాడు. సౌలుకు సంబంధించిన భూమి అంతా కూడా తిరిగి మెఫీబోషెతుకి ఏం చేశాడంటే ఇప్పిస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు ఒక రాజు అయిపోయాడు ఆయన. ఎక్కడో పనికిరాని స్థలంలో ఉన్నాడు ఆయన, ఎక్కడో లోదేబారులో ఉన్నాడు ఆయన, ఎక్కడో బలహీనమైన స్థితిలో ఉంటూ వచ్చినాడు, తిండి లేని పరిస్థితిలో ఉంటూ వచ్చినాడు ఆయన, ఆకలి తీర్చుకునే పరిస్థితిలో ఉంటూ వచ్చినాడు. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడండి? దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చాడు, రాజు యొక్క సన్నిధికి తీసుకొచ్చాడు మెఫీబోషెతుని. అందుకే అంటున్నాడు, చచ్చిన కుక్కలాంటి నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడాలి? మనం ఏ పాటి వాడాలండి? ఎక్కడో పనికిరాని స్థితిలో ఉంటూ వచ్చినాను, పాలం వెలుపులో ఉంటూ వచ్చినాను. అలాంటి దేవత దేవునికి మన యొక్క హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ఆరాధనను అర్పించేవారు కాబట్టి ఇటు కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించేవారు. స్తుతి ప్రశంస పాడు. రెండు వందల 14. ఒకప్పుడు 212, 214, 212, 183 ఇంకా బాధపడుతుంది. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చెను మనశ్శాంతినిచ్చెను మహారక్షణనిచ్చెను మనశ్శాంతినిచ్చెను పాపాలుగా బంధమందు దాసత్వమందునా పాపాలుగా బంధమందు దాసత్వమందునా నిరాశక్తిచే ప్రభు విమోచించితివి నిరాశక్తిచే ప్రభు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చెను మనశ్శాంతినిచ్చెను భారముచే నేను దుఃఖము పొందితి పాపభారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చెను
మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను హృదయాంధకారము చెనే దారి తొలగితే హృదయాంధకారము చెనే దారి తొలగితే ప్రభువే జ్యోతియాయెను సత్యమార్గము చూపే ప్రభువే జ్యోతియాయెను సత్యమార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దారిద్రుడైన నన్ను రాజుగా చేసితివి దారిద్రుడైన నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను. కూర్చోండి. సంజయ్ స్కూల్ సంజయ్ స్కూల్ కూర్చోండి. కావాలనుకున్నా సర్వాధికారమైన దేవ సర్వోన్నతమైన తండ్రి సర్వ సృష్టికి కారణభూతమైన ప్రియ పర్వత తండ్రి నిజమైన పవిత్రమైన నామాన్ని బట్టి రాజ్యమిస్తున్నాను. మనం మాత్రమే కాకుండా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా నన్ను మిత్రులుగా ప్రేమించిన నా దేవా విగ్రహాలు రాజ్యమిస్తున్నాను. నేను మరోసారి ప్రభావ మీ సన్నిధిలో పరిశుద్ధుల మధ్య దేవా మీ సరకు ఇచ్చిన సంఘంలోనైనా ఇది నన్ను సత్యగురాలుగా ఉంచి దేవా నేను ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా నా జీవితంలో మీరు చేసిన మేలుపకారాలు ఏ విధంగా ఉన్నాయో మరోసారి మీరు తెలియజేస్తూ వచ్చి మీ ప్రేమంతను బట్టి 4 కీర్తనల 99 ప్రకారం మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడని మన దేవుడైన యెహోవా బలలో ప్రవేశించేటువంటి కొన్ని లేఖన భాగాలు తీసుకుని మొదటిగా ప్రభు యొక్క బలలో చేసేవాళ్ళని అంటాం. ఈ సమయంలో సామెత గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని మనం కలిసి చదువుతున్నాం.
సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. ఆజ్ఞను గైకొన్నవాడు తన కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండేవాడు చచ్చుని. చదువుతున్నా మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26 నుంచి 37 వరకు మార్చి చదువుతున్నాం. చివరి వచనం అనగా 37వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26 నుంచి 37 వరకు మార్చి చదువుతున్నాం. చివరి వచనం అనగా 37వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. మీరు రొట్టెలు తిని ఈ పాత్రను తాగినట్లుగా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఆచరించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆరోగ్యం తిని ఆ పాత్రలో నుండి త్రాగవలను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందగా సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం మా ప్రియ తండ్రి ప్రీతిగా ప్రభావ జీవితాన్ని తీసుకు వచ్చారు. నేను కూడా తప్పు దాని స్థితిలో వచ్చాను. ఈ సహాయ స్థితిలో దేని పరిస్థితిలో కలవడంతో అశాంతితో ఎవరు కూడా సహాయం చేయాలంటే ఆ యొక్క స్థితిలో అదే రీతిగా లోదే వారి యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాను. రీతిగా కూడా దావీదు ఏ రీతిగా అయితే వ్యక్తులు వచ్చాడు, వ్యక్తులు వచ్చాడు, రీతిగా వ్యక్తి రాజసన్నిధికి తీసుకొచ్చిన ఆ రీతిగా ప్రభా రాజులైన యాదవ సమూహంలో ఒక సొత్తుగా చేసుకొచ్చాడు. మీరు కూడా ప్రభా ప్రేమంతా నా కొరకై బలియాగం చెందుతూ వచ్చారు. నా యొక్క పాప భీతిని మీరు దగ్గరగా చూస్తూ వచ్చారు. రీతిగా మరణానికి పాత్రగా అవకాశం విజయనట్టుగా నరకానికి ప్రభావాన్ని వారసవడుతున్నాను. రీతిగా ప్రభావం యొక్క రక్తం ద్వారా ప్రభావం నా యొక్క పాపను పడుతూ వచ్చాను. రీతిగా ప్రభా లోదేవారి యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాను. రాజులైన యాదవ సమూహంలో చెప్పిన ప్రజలను నన్ను కూడా ఒకటిగా తెలుస్తూ వచ్చాను. ఈ రీతిగా ప్రభా నాకు ఇచ్చినట్టు యోగ్యతకై ఏమి ఇవ్వలేనటువంటి వాటిని అనుకుంటున్నాను. ఈ రీతిగా ప్రభా నాకు రక్షణ పాత్రకై నేను ఆరాధిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు అయ్యబడిన నిలబడిన దాసును కూడా ఆత్మకి అక్షేపించాను. ఇప్పుడు వాక్యాన్ని కావాల్సిన ఆత్మ సహాయం ప్రలోభ వాక్యం విస్తారంగా పరిచయం వేసే పరిశుద్ధను విస్తరిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి చదువుకుందాం. సామెత గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 19:16. సామెతలు 19:16. ఆజ్ఞలు గైకొన్నవాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును కదా. దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండే సమయానంతా కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకే అంటారు కదా, ప్రసంగి అన్నాము 5వ అధ్యాయం 5వ వచనంలో అంటారు కదా, ఏమంటాడు? ప్రసంగి అన్నాం 5వ అధ్యాయం మంచి వచనం. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలోచించడం శ్రేష్టము. మరి తెలియక దుర్మార్గ పనులు చేయదు. కాబట్టి ఆ రీతిగా మన ప్రవర్తన విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండేవారుగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, సామెతలు ఎవరు రాశారు? సామెతలు
సొలొమోను రాశాడు కదా. కాబట్టి ఆయన అందుకే అంటున్నాడు అనమాట, ఆజ్ఞను గైకొన్నవాడు తను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త ఉండేవాడు చచ్చును. కాబట్టి ఆజ్ఞ, మాట వినటము శ్రేష్టం. బరులు అర్పించడం కంటే మాట వినటము శ్రేష్టం. కాబట్టి మాట వినే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనే వారంగా ఉండాలి. లేకపోతే మనము మన ప్రవర్తన విషయమైతే అజాగ్రత్తగా ఉంటే ఏమవుతాం మనం? చచ్చిపోవడమే కదా. అన్నాడు సామెత అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అననీయ సప్పీరాలు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటూ వచ్చారు కదా. పొలం అమ్ముకున్నారు కదా, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఏం చేశారు? వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఎందుకు? ధనాన్ని ఎప్పుడైతే చూసామో మనకేమొచ్చిందంట? ఆశ వచ్చింది వాళ్ళకి. అదే రీతిగా మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉందనుకో, మరి ఎవరిని కూడా లెక్క చేయం. మనం చేస్తామా? డబ్బు బాగుంటే దేవుడితో పని ఏముంది? డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు కదా. కానీ డబ్బు ఉండి కూడా మనశ్శాంతిని కోల్పోయినటువంటి చాలామంది, డబ్బు ఉండి కూడా ఉడి వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చూశాను కదా. రీతిగా ప్రవర్తన విషయమై మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన విషయమై ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో చచ్చిన వారంగా ఉంటాం. చూడండి, అందుకే అంటాడు మత్తయి సువార్త 19 వచ్చిన మాట చూడండి. మత్తయి సువార్త 19:17. మంచి కార్యములను కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశించగోరిన ఆజ్ఞలను గైకొనునని చెప్పాను. కాబట్టి నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? ఆజ్ఞను గైకొనాలి. ఎప్పుడైతే మనం ఆజ్ఞను గైకొనే వారంగా ఉంటామో అప్పుడే నిత్యరాజ్యంలో ప్రవేశం మనకి ఎట్లా దొరుకుతుందంట? సమృద్ధి అనేటువంటి ప్రవేశం మనకు దొరికేదిగా ఉంటుంది. కాబట్టి ఆజ్ఞను గైకొనేవాడు తనను కాపాడుకునేవాడు. మనం ఎప్పుడైతే మన యొక్క ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, పెద్దవారి యొక్క మాటలను, తల్లిదండ్రుల యొక్క మాటలను మనం ఎప్పుడైతే మనము క్రమము తప్పకుండా వారి యొక్క మాటలకు లోబడే వారంగా ఉంటామో ఆటోమేటిక్గా ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాం. అందుకే అంటాడు చూడండి, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో వచ్చిన మాట చూడండి. అపొస్తలుల కార్యాలు 13:2. దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. మనలో ఎంతమందికి సాక్ష్యం? ఎలాంటి సాక్ష్యాలు మనకు కలిగి ఉన్నాము? మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే అరే అన్న చాలా మంచివాడు, అక్క చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి అక్క, సుబుద్ధి కలిగినటువంటి మరి స్త్రీ అని చెప్పేసి నలుగురు కూడా పొగిడేవారుగా ఉంటారు కదా. చూడండి, దావీదు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరిస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు కదా. మానవుని పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక విశ్వాసి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటామో దేవునికి ప్రీతికరమైనటువంటి పాత్రుడుగా, ఒక పాత్రగా మనము చేయబడే వారంగా ఉంటాం. ఎప్పుడైతే విశ్వాసాన్ని, దేవుని దగ్గర విశ్వాసాన్ని మనము మరి ఆ విశ్వాసాన్ని మనం ఉంచుకోలేకపోతామో అప్పుడే మనము త్రోసివేయబడే వారంగా ఉంటాం. అందుకే అంటున్నాడు, నిత్య జీవనంలో ప్రవేశింపగోరిన ఎడలా ఏం చేయాలంట? ఆజ్ఞను గైకొనాలి. ఆజ్ఞను ఎప్పుడైతే మనం గైకొంటామో, ఆ మాట ఎప్పుడైతే మనం వింటామో, పెద్దలు చెప్పిన మాటని, తల్లిదండ్రులు చెప్పిన మాటని మనం ఎప్పుడైతే వింటామో, చూడండి కొన్నిసార్లు అంటాము చెప్పింది వినకపోతే చెడంగా చూస్తారు కదా. కాబట్టి చెప్పిన మాట ఎప్పుడైతే మనం వింటామో మన యొక్క ప్రవర్తన విషయాలు మనం జాగ్రత్తగా ఉండే వారంగా ఉంటాం. అందరూ కూడా
మనల్ని ఇష్టపడే వారిగా ఉంటారు కదా. దావీదు చూడండి, తన యొక్క ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు కదా. తప్పులు చేశాడు కదా, దావీదు తప్పు చేయలేదా? చేశాడు. కొన్నిసార్లు దేవుని మీద విశ్వాసం కూడా కోల్పోతూ వచ్చాడు. సైన్యాన్ని లెక్కించవద్దు అన్నాడు. యోవాబు చెబుతూ వచ్చాడు, ఏమైనా ఎందుకైనా నీకు దుర్బుద్ధి పుట్టింది, నువ్వు ఇక్కడ నుంచి ఆ చివరికి వచ్చే లోపల దేవుడు ఆ సైన్యాన్ని రెండంతలుగా చేస్తాడు, నీవు సైన్యాన్ని లెక్కించాలని దుర్బుద్ధి నీకు ఎందుకు పుట్టిందా అంటాడు కదా. సైన్యాన్ని ఎందుకు లెక్కిస్తాడు? మన దగ్గర ఎంత ధనం ఉంది, మన దగ్గర ఏముంది, ఈ ధనంతో మనం ఏమి కొనుక్కోవాలి, ఈ ధనంతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ ధనంతో మనం ఏ విధంగా జీవనానికి నడిపించాలి అని చెప్పి మనం ఆలోచన చేస్తాం కదా. బహుశా దావీదు కూడా అదే విధంగా ఆలోచించి ఉంటాడు. జనాలు ఎంతమంది ఉన్నారు, శత్రువుల సైన్యం ఎంతో మహా గొప్పదిగా ఉన్నది, మరి మన దగ్గర ఉన్న సైన్యం ఎంత ఉంది అని ఒకసారి సరిచూసుకుంటానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు, సైన్యాన్ని లెక్కించమని ఆయన సైన్యాధిపతికి అప్పచెప్తూ వచ్చినాడు కదా. అదే పాపం కదా. ఎందుకు లెక్కించాడు ఆయన? దేవుని మీద విశ్వాసం లేకుండా సైన్యాన్ని లెక్కిస్తూ వచ్చాడు. దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా తీస్తూ వచ్చాడు, ఆయన మీద వాళ్ళని నడిపిస్తూ వచ్చినాడు కదా. అనేకమైన గొప్ప సైన్యాన్ని ఓడిస్తూ వచ్చినాడు. కేవలము కదా కొంతమంది సైన్యంతో మరి ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని కూడా కూల్చివేస్తూ వచ్చినాడు. అలాంటి అద్భుతాలు సృష్టించే ఆ యొక్క దేవాది దేవుల విషయంలో సైన్యాన్ని ఏం చేస్తూ వచ్చాడన్నా లెక్కిస్తూ వచ్చాడు. పాపము చేసిన వాడిని నేను, నన్ను శిక్షించమని ఎవరిని అడుగుతూ వచ్చాడైనా? నాతాను అడుగుతూ వచ్చినాడు. పాపం చేయలేదు ఆయన, పాపం చేశాడు, కానీ ఏం చేస్తూ వచ్చాడు, ఒప్పుకుంటూ వచ్చాడు. తన ప్రవర్తన విషయంలో సరి చేసుకున్నాడు ఆయన, జాగ్రత్త పడుతూ వచ్చినాడు ఆయన. చూడండి యోసేపు, చూడండి తన ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు. పాపానికి దూరంగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు, పరిగెత్తుతూ వచ్చాడు. ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంటామో అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉండేవారంగా ఉంటాం. దావీదు అనిత్యం ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా పడుకునే ముందు కూడా ఆయన దేవుణ్ణి ధ్యానం చేస్తూ వచ్చాడు. తన యొక్క ప్రవర్తన విషయంలో ఆయన సరిచేయబడుతూ వచ్చినాడు, తిరిగి సమకూర్చబడుతూ వచ్చినాడు, దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చినాడు. ఇటువంటి సహోదరి సహోదరుడు, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క బలం చేసే ముందు మన యొక్క ప్రవర్తన విషయంలో ఏ విధంగా ఉంటున్నాం మనం? మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి దీని యొక్క బలను మనము జాగ్రత్తగా చేయవేసేవారుగా ఉంటున్నామా, లేదా అజాగ్రత్తగా దేవుని యొక్క బలను మనం చేయవేశారు తెలిసి కూడా మనము పొరపాటు చేసేవారుగా ఉంటున్నాము? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని చెప్పేసి వాక్యం తెలియపరుస్తా ఉంటున్నాయి. వల్ల ఎంతో శ్రేష్టమైనటువంటిది, దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది, దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క బలలో మనం ఏ విధంగా మనము దేవుని యొక్క బలలో చేయి వేస్తుంటున్నాం, ఆయన యొక్క శరీర భాగంలో ఏ విధంగా మనము చేయి వేస్తుంటున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే అంటున్నాడు పరీక్షించుకోవాలి. ఎవరైతే పరీక్షించుకోలేదు, అనేకులు ఏమన్నారట, నిద్రిస్తున్నారో, అనేకులు రోగంతో రోగస్తులు అవుతూ వచ్చినారు. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నాయి? కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనము యోగ్యమైన రీతిలో మనము దేవుని యొక్క బలలో చేయి వేసేవాళ్ళం. రండి, ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనం. మరియు దేవుడైన యెహోవా నీ తోడున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చదమని నరునికి ఆజ్ఞ ఇచ్చాడు. మన భాగం ఏంటి? ఆజ్ఞను గైకొనివాడు తను కాపాడుకునేవాడు, తన యొక్క ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును కదా. ఇక్కడ లేఖన భాగాలు ఏం తెలియపరుస్తా వచ్చినాయి? అయితే మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినదినమున నిశ్చయంగా చచ్చదమని నరుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నరుడికి ఆజ్ఞ ఇచ్చాడు, కమాండ్ చేశాడు ఆయన. నువ్వు తింటే చచ్చిపోతావు, తింటే చచ్చిపోతావు. నీ యొక్క ప్రవర్తన విషయంలో నువ్వు ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటావో నువ్వు చచ్చిన వారి కిందనే లేవు. అవాదాలు చచ్చారు, ఇక్కడ చనిపోయారా? కానీ ఏమయ్యారు వాళ్ళు?
ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ వచ్చారు. ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఆత్మీయ జీవితాలు చచ్చిన వారుగా ఉన్నారు. త్రోసివేయబడుతూ వచ్చారు. దేవుని యొక్క సన్నిధి నుంచి వారు నెట్టివేయబడుతూ వచ్చారు. నిత్య మహిమను వారికి ఇవ్వాలని దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో వారిని కావలి ఉంచుతూ వచ్చారు. కాచుటకు కదా. మనం ఏం కాస్తున్నాం, మనం ఏం చూస్తున్నాం, ఎలాంటి పనులు మనం చేసేవారంగా ఉంటున్నాం. దేవుని యొక్క సంఘాన్ని కాయవలసినటువంటి మనము, దేవుని యొక్క సంఘాన్ని నిత్యం కాపాడవలసినటువంటి మనము అనేకమైన స్థితుల ద్వారా, అనేకమైనటువంటి మాటల ద్వారా మనము ఏం చేస్తున్నామంటే చచ్చిన వారంగా ఉంటున్నాం. దేవుడు తినవద్దని చెప్పేసి ఆయన మాట ఇస్తూ వచ్చాడు, ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. కానీ వారు ఏం చేస్తూ వచ్చారంటే చూపులకు ఎట్లుందంట, అది రమ్యంగా ఉందంట కదా. చూపులకు రమ్యంగా ఉందంట. కాబట్టి మనము దారిలో వెళ్తుంటే అనేకమైన వాటిని మనం చూసి ఆనందపడే వారంగా ఉంటాం. అనేకమైన వాటిని చూసి మనము తృప్తి పడే వారంగా ఉంటాం. కానీ అవన్నీ కూడా దేని కూడా మనకి నిత్య జీవంలో చేర్చేది కాదు. ఎప్పుడైతే దేవుడి యొక్క మాటలు మనం వినేవారంగా ఉంటామో అది తినవద్దు, అది ఎంతో పనికిరానటువంటిది, చూపులకి చాలా రమ్యంగా ఉంది. మేడిపండు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, కానీ దానిలో ఏముంటాయంట, అన్ని పురుగులే ఉంటాయి కదా. ఎప్పుడైతే పండు తిన్నాడో మనందరికి కూడా ఆ పాపాన్ని ఏం చేస్తూ వచ్చాడు, సంకరింపజేస్తూ వచ్చాడు. చూడండి, అందుకే అంటాడు దావీదు అంటాడు, చూడండి కీర్తన గ్రంథం 119:37, కీర్తన 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నన్ను బ్రతికింపు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా యొక్క కన్నులను ఏమంటున్నాడా, త్రిప్పివేయము. ఎప్పుడైతే మన యొక్క కన్నులను మనం అభ్యంతరపడతామో, ఎప్పుడైతే మన యొక్క కన్నులను ఏదైతే చూడకూడని వాటిని మనం చూస్తామో, వాటి గురించి మనం ఎప్పుడైతే అభ్యంతరపడతామో అప్పుడే మన యొక్క ప్రవర్తన విషయాలు మనము జాగ్రత్తగా ఉండేవారంగా ఉంటాం. ఆ యొక్క అపవాదాలను చూసినట్లయితే మూడవ వ్యక్తి ద్వారా శోధింపబడుతూ వచ్చారు. అయ్యో నిజమా, అది చూడు ఎంత అద్భుతంగా ఉందో, ఆ పండు చూడు ఎంత మంచిగా ఉందో, అది తింటే నీవు దేవదూత వల్ల మీ యొక్క ముఖాలు ఏంటంట వెలిగిపోతాయి, వారి వల్ల ఉంటారు మీరు కూడా, తిను ఏం పర్లేదు. ఇవ్వండి సహోదరి సహోదరి, మూడవ వ్యక్తి ద్వారా మనం శోధింపబడేవారు. ప్రాముఖ్యంగా యవనస్తులు ఏం కాదు వెళ్ళండి, కొట్టండి, ఏం పర్లేదు, ఏమైతే నేను చూసుకుంటా అని మరీ ప్రాముఖ్యంగా యూత్ పిల్లలు, యవనస్తులు కదా, ప్రతి విషయాలు కూడా మరి వారు వేగిర పడేవారుగా ఉంటారు. ఉడుగు రక్తంతో ముందుకు పరిగెత్తేవారుగా ఉంటారు. ఎప్పుడైతే మనము మన యొక్క కన్నులను మనము అభ్యంతరపరుస్తామో అప్పుడే మన యొక్క ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండేవారుగా ఉంటాం. ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో చచ్చిన వారంగా ఉంటాం. అపవాదాన్ని చూడండి, దేవుడు సహకరిస్తాడు. దేవుడు స్వయంగా చెప్తూ వచ్చినాడు, నువ్వు తిరుదినంలో నిత్యంగా నువ్వు చచ్చదవు అని ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఏ విధంగా ఉంటున్నాం, ఆజ్ఞ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటున్నామా? ప్రసంగం 5వ అధ్యాయంలో వచ్చిన ఏమంటాడు, నువ్వు మందిరంకి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటావు. నేను వచ్చిన అర్ధగంట కూడా అన్న కరెక్ట్ అని చెప్పాడు, అన్న 9 గంటలకు స్టార్ట్ చేయాలి. 6 నిమిషాలు లేట్ అయింది. 6 నిమిషాలు హైవే మీద 120-130 బండిని అంత స్పీడ్గా పరిగెత్తించాను. ఎక్కడ లేట్ అయిపోతానో, ఎక్కడ ఆలస్యం అయిపోతానో, అన్న చెప్పిన మాటకి ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని చెప్పేసి పరిగెత్తుతూ వచ్చాను. నేను వస్తున్నా, అన్న తాళం తీసుకున్నాడు. ఏమంటే సహోదరిస్తాడు, మాట విషయంలో ఏ విధంగా ఉంటున్నాం మనం, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, మన యొక్క ప్రవర్తన విషయంలో ఏ విధంగా ఉంటున్నాం. మనము వారం మొత్తంలో దేవునికి కొంత సమయం ఇచ్చేవారంగా ఉంటాం. మరి ఆ సమయం కూడా మనకు సమయానికి రాకపోతే ఏమంటే సహోదరి సహోదరు, దేవునికి ఇచ్చే ఈ యొక్క సమయం ఎంతో అద్భుతమైనటువంటి, ఆయన యొక్క మందిరంలో గడిపే ఈ యొక్క సమయం ఎంతో విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి. 1 గంట 2 గంటలు తర్వాత మనం అంతా కూడా ఖాళీగా ఉంటాం కదా, మన యొక్క పనులు మనం చక్కగలుచుకుంటాం కదా. ఎందుకు దేవుని యొక్క సన్నిధికి మనము క్రమంగా రాలేకపోతున్నాం, సమయానికి ఎందుకు రాలేకపోతున్నాం? ఏమంటే సహోదరి సహోదరు, మన యొక్క పిల్లలు ఏం చేస్తుంటున్నారు,
మన యొక్క కన్నులు ఏ విధంగా ఉంటున్నాయి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా యొక్క కన్నులను త్రిప్పివేయమని చెప్పి దావీదు చెప్తూ వచ్చినాడు. ఉదయకాలంలో చూస్తే అనేకులు ఏం చేస్తున్నాం, మనం మొబైల్ ఎక్కడ ఉందని ఎత్తుకుతాం మనం కదా, మన మొబైల్ ఎక్కడ ఉందని ఎత్తుకుతాం మనం. వ్యర్థమైన వాటిని అన్నింటినీ కూడా మనం గమనించే వారంగా ఉంటున్నాం. మన యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, మనం వాటిని గమనిస్తున్నాము. ఉదయకాలంలో పిల్లలని పొద్దున ఉదయకాలంలో లేచవచ్చు కూర్చోబెట్టి మరి కుటుంబ ప్రార్థనలో వారిని ఏకీభవింపజేస్తున్నాము. ఎట్లా ఉంటుంది మన యొక్క ప్రవర్తన? వారిని కూర్చోబెట్టకపోవడం కూడా మన యొక్క ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్న వారమే కదా. పిల్లల్ని ఉదయకాలంలో లేచి రండి కూర్చోండి, మనము కుటుంబ ప్రార్థన చేస్తామని చెప్పేసి మనం వారిని పిలవకపోవడం కూడా మన యొక్క ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్న వాళ్ళమే. ప్రతి విషయంలో కూడా లేచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా పడుకునేంత వరకు కూడా మనం కనిపెట్టుకునే వాళ్ళంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు తెలిసి తప్పు చేస్తాము, కొన్నిసార్లు తెలియక తప్పు చేస్తాము. కానీ ప్రతిదీ కూడా మనము ఆలోచన చేసి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి కదా. చూడండి, ఏదైనా వనంలో దేవుడు వారిద్దరిని కూడా అక్కడ ఆ యొక్క వనంలో ఉంచుతూ వచ్చాడు. ఆ యొక్క వనాన్ని కాయడానికి వారిని పెడుతూ వచ్చినాడు. అని వారు ఏం చేస్తూ వచ్చారు? వ్యర్థమైన వాటిని చూడకుండా వారు అభ్యంతర పడలేదు, వారి యొక్క కన్నులను అభ్యంతరపరచలేదు. అందుకే అంటాడు ప్రసంగి 2:10 మాట్లాడు. చూడండి, ప్రసంగి 2:10. నా కన్ను ఆశించిన వాటిలో దేనిని కూడా అది చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయము వాటన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషమైనది ఏది కూడా అనుభవించకుండా నా యొక్క హృదయాన్ని నిర్బంధించలేదు. చూడండి ప్రియమైన సహోదరులు, ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని నిర్బంధించే వారంగా ఉంటామో, మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే అభ్యంతరపరుస్తామో, అప్పుడే మన యొక్క హృదయానికి మనము ఒక కావలిని ఉంచుకునే వారంగా ఉంటాం. మన యొక్క హృదయానికి కావలి లేకపోతే, ఎందుకంటే చూడండి సామెతల గ్రంథం 4:23. సామెతలు 4. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకుంటూ. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటామో, ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటామో, అప్పుడే మనకు దేవుడికి ప్రీతికరమైనటువంటి పాత్రగా చేయబడతాము. చూడండి సొలొమోను చూడండి, తన యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానం చేత మరి ఆయన రాజుగా మరి ఏలినటువంటి ఆ యొక్క స్థితిలో చివరికి తన యొక్క చివరి దినాల్లో ఏమైందండి? ఏమైంది? తన యొక్క అధిక భార్యల చేత తన యొక్క హృదయం త్రిప్పివేయబడుతూ వచ్చింది. అన్ని వైపు చూస్తూ వచ్చాడు, విగ్రహాల వైపు చూస్తూ వచ్చినాడు. ఎందుకు? తన యొక్క హృదయాన్ని అభ్యంతరపరచలేదు. తన కళ్ళకు సంతోషంగా ఏదైతే ఉందో వాటిని కూడా అనుభవిస్తూ వచ్చినాడు, అభ్యంతరపరచలేదు. తన యొక్క కళ్ళను తిప్పివేయలేదు. దావీదు చెప్తూ వచ్చినాడు, నా యొక్క కళ్ళను అభ్యంతరమైన వాటిని కూడా మనం చదవటగా 119 వ్యర్థమైన వాటిని చూడకుండా నా యొక్క కళ్ళను తిప్పివేయము. కానీ ఆ యొక్క సొలొమోను అభ్యంతరమైన వాటిని చూడకుండా తన కన్నులను నిర్బంధించలేదు. తన యొక్క హృదయాన్ని కావిలి కాచుకోలేకపోయాడు. చూడండి ప్రియమైన సహోదరి, మనం చాలామంది చాలాసార్లు అనుకుంటాం, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, నా యొక్క ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను మనం అనుకుంటాము కదా. మన తప్పులని మనము చూడలేము, కానీ మన తప్పులను ఎదుటివారు చూస్తాము కదా. ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని మనము అభ్యంతరపరుస్తామో, ఎప్పుడైతే మన యొక్క కనులకు మరి దేవుని యొక్క ఆజ్ఞలను భాషికంగా పట్టుకుంటామో, అప్పుడే మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ప్రవర్తన విషయంలో మనం దూరంగా యేసేపులాగా పరిగెత్తే వారంగా ఉంటాం. యేసేపులాగా ఎప్పుడైతే ఆయన యేసేపు పరిగెత్తూ వచ్చినాడో, దేవుడి చేత ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు, దేశానికి ప్రధానమవుతూ వచ్చినాడు. ఏమంటే సహోదరి సహోదరు, ఎప్పుడైతే మనం పాపానికి దూరంగా పరిగెత్తే వారంగా ఉంటామో, మన యొక్క కళ్ళను వ్యర్థమైన వాటిని చూడకుండా మన కళ్ళని ఎప్పుడైతే తిప్పివేసుకుంటామో, వ్యర్థమైన వాటిని మనం అనుభవించుకున్న మన యొక్క హృదయాన్ని మనం
అభ్యంతరపరుస్తామో అప్పుడే మనము దేవుడు మన యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలోకి ప్రవేశానికి సమృద్ధి అనే మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉంటాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరు, ఆదాలను మనం గమనించినట్టయితే ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు, కానీ ఆ ఆజ్ఞను ఏం చేస్తూ వచ్చారు? త్రోసి వేస్తూ వచ్చారు. రండి మొదటి రాజు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథం 13వ అధ్యాయం 13 నుంచి కొన్ని విషయాలు చక్కగా చదవండి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంట కట్టడని చెప్పగా 13వ అధ్యాయం 13 మొదటి వచనం. 13 అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు జాగ్రత్త గమనించాలా. ఎవరి చేత అంటే? యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంలో ఈ ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయరు. కాబట్టి ఇక్కడ యూదా దేశం నుంచి ఒక ప్రవక్త బయలుదేరుతూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ప్రవక్త? ఎక్కడికి వచ్చాడు? బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చి దేవుడు ఏమి ఇచ్చాడైనా? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చాడా? ఆజ్ఞనా? రెండో వచ్చిన ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత కదా. మొదటిగా మనం ఏం చేసాం? మనము దేవుడు ఏదైనా మనంలో వారికి ఆజ్ఞ ఇచ్చాడు. రెండోదిగా ఇక్కడ ఆ యొక్క యూదా దేశం నుంచి వచ్చిన ఒక ప్రవక్తకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ యొక్క ఆజ్ఞ అంటే, నువ్వు బేతేలుకి వెళ్ళు, అక్కడ యెరోబాము ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నతమైన శిఖరం మీద, ఉన్నతమైన స్థలం మీద ఆయన ఏం చేస్తూ వచ్చాడు? బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎవరికి బలులు అర్పిస్తూ ఉన్నాడు? ఎవరికి? ఎవరికి ఇస్తున్నాడు? ఇతర దేవతలకు బలులు అర్పిస్తూ ఉంటాడు. అందుకని జాగ్రత్త చదవాలి. ఇప్పుడు ఇదంతా చదివినా అనుకోండి, మీకు అర్థమైంది, కానీ మనకి టైం సరిపోదు కదా. ఇంటికి వెళ్ళి మంచి జాగ్రత్త చదువుకోండి. కాబట్టి ఆ యొక్క బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి బలు అర్పిస్తున్నాడు? విగ్రహాల బలు అర్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని చేత ఆజ్ఞ పొందినటువంటి ప్రవక్త ఆ యొక్క యెరోబాము దగ్గరికి వచ్చి ఉన్నతమైన బలిపీఠం అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. డైరెక్ట్గా రాజు చెప్పట్లేదు. రాజు చెప్పిన వెంటనే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి బలిపీఠంతో చెప్తున్నాడు ఆయన, బలిపీఠమా బలిపీఠమా ఇక్కడ నీ యొక్క ఉన్నతమైన స్థలం మీద బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. దావీదు వంశంలో యోషియా అనే ఒక ప్రవక్త పుడతాడు. ఆ యొక్క ప్రవక్త ఎవరైతే ఉన్నతమైన స్థలం మీద బలులు అర్పిస్తున్నారో వారి యొక్క శల్యమును బలిపీఠం మీద అర్పిస్తాడు అని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తూ వచ్చాడు. వెంటనే బలిపీఠం ఏమైంది? బద్దలైపోయింది. దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోయింది. ఇది సూచన. ఆ సూచన నెరవేరింది. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట చెప్తూ వచ్చాడో వెంటనే యెరోబాము ఏం చేస్తూ వచ్చాడంటే, చెయ్యి జాపి ఆ యొక్క ప్రవక్తను పట్టుకోవాలని చెయ్యి జాపుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ చెయ్యి జాపుతూ వచ్చాడో వెంటనే ఆ చెయ్యి ఏమైపోయిందంటే ఎండిపోతూ వచ్చింది. ఆ యొక్క ఎండిపోయిన కారణం చేత వెంటనే ఆ యొక్క యెరోబాము తిరిగి ప్రవక్త చెప్తూ వచ్చాడు, అయ్యా నా యొక్క చెయ్యి మరలా తిరిగి బాగు చెయ్యి అని నీ దేవుడిని వేడుకోని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త దేవుడిని ఏం చేస్తూ వచ్చాడని ప్రార్థిస్తూ వచ్చాడు కదా. పాటించాడా? 6వ వచనం. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్టు నీ దేవుడని యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడిని బతిమాలుకొనగా అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చేదనని
రాజుతో ఇట్లా ఉమ్. నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చినను నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థానం నేను అన్నపానము పుచ్చుకొనను. అన్నపానము పుచ్చుకొనవద్దని ఉమ్. నీ వచ్చిన వారు తిరిగి పోవద్దని ఉమ్. యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనేది. చాలా ఏమైందండి? ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ? యెహోవా తోటి ఒక వాక్కు బయలుదేరి నాకు సెలవిచ్చింది. ఏంటిది ఆ వాక్కు? నీవు వెళ్ళి ప్రకటన చేసి తిరిగి వచ్చిన దాన్నే తిరిగి రావద్దు, వేరొక దారిలో నువ్వు వెళ్ళిపోవాలి. తర్వాత అక్కడ అన్నపానంలో నువ్వు భుజించకూడదని చెప్పేసి ఇది దేవుని యొక్క ఆజ్ఞ కదా. అంతా బాగా అన్నం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. బిర్యానీ పెడితే అందరూ పరిగెత్తుతారు కదా. మన దగ్గర బిర్యానీ ఇవ్వాలంటే పరిగెత్తిపోయి భోజనం చేస్తాం. అంటే భోజనం గురించి అంత ఆతృత పడేవారు కదా. కానీ అది భోజనమా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దాన్ని ఏం చేస్తూ వచ్చాడు? అశ్రద్ధ చేయకూడదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేయవేయాలని దేవుడు ఏం చేశాడు? మనకి ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. కానీ నేటి దినాల్లో మొక్కుబడిగా చేస్తున్నాం మనం కదా. దేవుడి సహోదరి సహోదరు ఆ యొక్క యూదా దేశం నుంచి ప్రవక్త చెప్తూ వచ్చాడు, నీవు వచ్చిన దారిన తిరిగి రాకూడదు, అక్కడ అన్నపానం పుచ్చుకోనకూడదని. ఎక్కడి నుంచి వచ్చిందంట? యెహోవా దగ్గర నుంచి నాకు సెలవైంది, ఆజ్ఞ అయిపోయింది, వాక్కు బయలుదేరి అంతవరకు కూడా బాగానే. నీ ఇంట నీవు సగము ఆస్తి ఇచ్చినా కానీ నీ ఇంట్లో నేను భోజనము చేయడానికి బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది కదా. మళ్ళీ ఏమైంది? 17 వచ్చింది. 17 అన్నపానమును పుచ్చుకొనవద్దని ఆ. నీవు వచ్చిన మార్గములో పోవుటకు తిరగవద్దని ఉమ్. యెహోవా వాక్కు చేత నాకు సెలవాయాలని చెప్పాను. అందుకతడు ఆ. నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూతడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నట్టుగా అతను నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో. అవ్వని ఎవరు మోసం చేశారండి? ఎవరు మోసం చేశారు? అవ్వని సర్పం మోసం చేసింది కదా. ఇక్కడ దైవజనుడు ఎవరు మోసం చేశారు? ఇంకొక దైవజనుడు కదా. ఆయన కూడా మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఎక్కడున్నాడు ఆయన? బేతేల్లో ఉన్నాడు కదా. రాజుకును ఈ యొక్క ప్రవక్తకి జరుగుతున్న సంభాషణ అనగా ఎప్పుడైతే చెయ్యి ఎండిపోయిందో రాజుది తిరిగి బాగు చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడ బేతేల్లో ఉన్న ప్రవక్త యొక్క కుమారుడు చూసి తన తండ్రికి చెప్తూ వచ్చాడు, అయ్యా అయ్యా మరి యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన మరి ఒక హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసినప్పుడు రాజు చెయ్యి చాపాడు, అది చెయ్యి ఎండిపోయింది. తిరిగి దేవుని బ్రతిమాలుకున్నప్పుడు తిరిగి ఆ యొక్క చెయ్యి బాగైపోయింది. అంత గొప్ప ప్రవక్త అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన అని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నా కొరకుగా గాడి గంటలు కట్టు, నేను అతను ఎత్తుక్కుంటూ వెళ్తానని చెప్పేసి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. వెతికి ఏం చేస్తూ వచ్చాడన్నా? నేను కూడా 19 అయిపోయిందా? ఏం చేశాడు ఆయన? అన్నపానాలు పుచ్చుకున్నాడు. నేను కూడా నీ వంటి తోటి ప్రవక్తనే. నాకు కూడా గత రాత్రి దేవుడు కళ వచ్చి ఆ యొక్క ప్రవక్త ఉత్తానే పోతున్నాడు, బాగా ఆకలి అయిపోయింది దానికి, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ఈయన కలగన్నాడంట. ఈయన వచ్చి ఆ ప్రవక్తని ఏం చేశాడు? ఆదామును ఏ విధంగా అయితే వారు నిత్యమైన రక్షణను, నిత్యమైన మహిమను ఇవ్వాలని దేవుడు యొక్క ఏదైనా మనలో పెడుతూ వచ్చాడో వెంటనే అది లేకపోయినటువంటి ఆ యొక్క సర్పము ఏం చేస్తూ వచ్చిందంటే మోసం చేస్తూ వచ్చింది. అదే రీతిగా ఇక్కడ కూడా ఒక ప్రవక్త ఏం చేస్తూ వచ్చాడండి? అబద్ధం ఆడుతూ వచ్చినాడు. రండి మన 22 వచ్చు లేదా 27 చదవాలి. 21 యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడిని పిలిచి ఆజ్ఞాపించినదాన్ని గైకొనగా ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనక తిరిగి వచ్చి నీవు వచ్చిన అన్నపానం పుచ్చుకోవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కలేబరము నీ పితరుల సమాధానానికి రాకపోవునని ఎలుగెత్తి. చూడండి ప్రేమటి సహోదరి సహోదరు, దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నడుడా? ఆయన మాట ఇచ్చి పశ్చాత్తాపడటానికి ఆయన మానవుడు కాదు కదా.
దేవుడు ఒకసారి ఒక మాట ఇచ్చాడంటే అది ఎన్నటిని కూడా తిరిగి వెనక్కి తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడు? శోధింపబడుతూ వచ్చాడు. యెహోవా మాట మీద ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తిరగబడుతూ వచ్చాడు. మోసపోవటం చూడు, తోటి ప్రవక్తనైనా మోసం చేస్తూ వచ్చాడు, అబద్ధమాడుతూ వచ్చాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ప్రియం కదా. మనం ఏ విధంగా అయితే సత్యవర్తనులైనకి ఇష్టం, మనం ఎప్పుడైతే సత్యంగా ప్రవర్తించేవాడిగా ఉంటామో, ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన విషయాల్లో జాగ్రత్తగా ఉంటామో, మనల్ని మనము కాపాడుకునే వాడిగా ఉంటాం. దేవుడు చూడండి ఆజ్ఞను ఆయన చేస్తూ వచ్చాడండి, తులసి వేస్తూ వచ్చాడు. చూడండి లేవికాండం 10వ అధ్యాయం, లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి ఆ. అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని ముట్టిన 1-2 వచనాలు. నాదాబు, అబీహులు నాదాబు అబీహులు తమ తమ ధూపపట్టణం తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినటువంటి అగ్ని తీసుకొచ్చేవాడు. ఆ అగ్ని ఎక్కడి నుంచి నిత్యము మండవలసినటువంటి ఆ యొక్క అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందట? యెహోవా సన్నిధి నుంచి బయలుదేరినటువంటి అగ్ని. చూడండి 24 వచ్చిన పైన 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద బలి ద్రవ్యమును కొలువును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేశారు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ అగ్ని? యెహోవా సన్నిధి నుంచి బయలుదేరిన ఆ యొక్క అగ్ని, నిత్యము మండవలసినటువంటి ఆ యొక్క అగ్ని వారు ఏం చేస్తూ వచ్చారు? వారి యొక్క నిర్లక్ష్యం చేత, వారి యొక్క శోధన చేత, వారి యొక్క ప్రవర్తన చేత నిత్యం మండవలసినటువంటి ఆ యొక్క అగ్నిని ఆరిపోయేలాగా చేస్తూ వచ్చారు కదా. మనలో ఉన్నటువంటి నిత్యమైన మండవలసినటువంటి ఈ యొక్క వాక్యమైన మంటను మనం ఏం చేస్తున్నాం? ఆరిపోయి చేస్తున్నాం. తద్వారా ఎప్పుడైతే మంట ఆరిపోతుందో ఏమొస్తుంది? వేరొక అగ్ని వస్తుంది, వేరొక వాక్యం వస్తుంది, వేరొక మాటలు వస్తాయి. మనలో అనేకమైనటువంటి నానా విధమైనటువంటి మాటలన్నీ కూడా మన యొక్క హృదయంలో వెళ్ళిపోతాయి లోపల కదా. అందుకనే మన యొక్క హృదయంలో ఏం కావాలంట? నిత్యం కూడా మా మంట, దేవుని యొక్క మాట అనే ఆ యొక్క మంట, దేవుని యొక్క వాక్యం అనే యొక్క మంట ఎప్పుడు కూడా నిత్యము మండాలి, మండుతూనే ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం ఆయన దేవునికి ప్రార్థించేవాడిగా ఉంటాడు కదా. నిత్యము 119వ అధ్యాయం 174వ వచనం చూడండి సార్. యెహోవా ఈ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను కదా. దినానికి 7 మార్లు. మళ్ళీ కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉదయకాలం లేచిన కంఠస్వరం నీకు వినిపిస్తాను అంటున్నాడు యెహోవా. ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి కాచి ఉంచెదను. చూడండి, ఆ విధంగానే ఆయన ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతినిత్యము ప్రతి సమయం కూడా దేవునికి సమయాన్ని ఇచ్చిస్తూ ఉన్నాడు ఆయన. అందుకని తన యొక్క ప్రవర్తన విషయంలో దేవుని దగ్గర నుంచి ఎక్కడ ఏం పొందాడు? ఆయన సాక్ష్యం పొందుతూ వచ్చినాడు. అతడు నా హృదయానుసారమైన మనుషుడు. అతని గురించి ఆయన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చాడు కదా. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండేవాళ్ళంగా ఉంటారు. అందుకే ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు? నిత్యము మండవలసినటువంటి ఆ యొక్క మంటను నాదాబు అబీహూదులు వారి యొక్క ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండి ఆ యొక్క మంటని ఆరిపోజేస్తూ వచ్చారు కదా. వెంటనే ఆ మంట ఆరిపోయింది అని చెప్పేసి ఏం చేశారన్నా? యాన్లో దొరికినటువంటి అగ్ని తీసుకొచ్చి మంట పెట్టారు కదా. ఏమంటే సహోదరి మనం ఏ విధంగా ఉంటున్నాం? మన యొక్క ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? అజాగ్రత్తగా ఉంటున్నామా? జాగ్రత్తగా ఉంటున్నామా? దేవుని యొక్క పనులు చేసే ముందు దాని యొక్క ప్రత్యేకత
మనం దేవుని యొక్క ఎందుకు మనం చేస్తున్నాం, ఎందుకు ఆ యొక్క రొట్టెను మనం తింటున్నాం, ఎందుకు ఆ యొక్క మరి రసాన్ని మనం తాగుతున్నాం, వీటన్నిటిలో మనం పరీక్షించుకోవాలి కదా. పరీక్షించుకోకుండా ఏదో మొక్కుబడిగా మనం దాన్ని తీసుకునేవారు. అది ఎంతో శ్రేష్టమైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. అలాంటిది ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన విషయాలు అజాగ్రత్త ఉండేవాళ్ళం మనము చచ్చిన వారే. మనం ఇప్పుడు చావలేదేమో కానీ ఆత్మీయంగా చచ్చిన వారమే. ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండి మనము త్వరగా చేయవేసినట్లయితే మనం బ్రతికుండొచ్చు కానీ ఆత్మీయ జీవితాన్ని మనము అదంలాగా కోల్పోయేవారు. నిత్యం మండవలసినటువంటి ఆ యొక్క అగ్నిని ఏ విధంగా అయితే ఆ యొక్క నాదాబు అభివృద్ధులు ఆత్మ చేస్తూ వచ్చారు, దేవుని యొక్క సన్నిధి నుంచి బయలుదేరే ఆ యొక్క అగ్ని చేతలు దహించబడుతూ వచ్చారు. దేవుడు మనల్ని చూడట్లేదు అనుకోవద్దు. యథార్థవంతుల కొరకై దేవుని యొక్క కళ్ళు లోకంతో కూడా సంచారం చేస్తాం కదా. దేవుని యొక్క కళ్ళు అనిత్యం మనల్ని సంచారం చేస్తున్నాం, మనల్ని గమనిస్తూనే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నది అనునిత్యం కూడా దేవుడు మనల్ని గమనిస్తాడు. ఆయన ఏం చూడట్లేదు అనుకుంటాం. నేను ప్రార్థన చేసి కదా వెళ్ళిపోతున్నా, దేవుడు నాకు అది కావాలని చెప్పి అడిగా కదా, ఇయ్యలే కదా అంటే దేవుడు నన్ను గమనించట్లేదు, నా ప్రార్థన వింటలేడు అని అనుకుంటున్నాను నేను. మన యొక్క ప్రార్థన విషయంలో మరి దేవుని దగ్గర జవాబు లేట్ అయిందంటే మనలో ఇంకా ఏముంది, ఆయాసకరమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటిది మన హృదయంలో ఇంకా గూడు కట్టుకుని ఉన్నది. ఎప్పుడైతే దాన్ని తీసివేస్తామో మన యొక్క ప్రార్థనలకు వెంటనే జవాబు దొరికేదిగా ఉంటాం. ఇటువంటి సహోదరి మన యొక్క ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటాం, నిత్యము మండవలసినటువంటి దేవుని యొక్క ఆ యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే మన యొక్క హృదయంలో నుంచి మరి బయటికి వెళ్ళిపోతుందో వెంటనే అపవాది యొక్క మాటలు లోపలికి వచ్చేస్తాయి. అందుకే ప్రసంగీకర్త అంటున్నాడు ఆయన, ఏమంటాడైనా, నా కన్నులు ఆశించలేదని దేన్ని కూడా నేను అభ్యంతరం పెట్టలేదు, నా యొక్క హృదయాన్ని అభ్యంతరపరచలేదు, నా యొక్క హృదయానికి నేను కావిలి పెట్టలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయం చుట్టూ కావిలిగా ఉంచుతామో అప్పుడే మన యొక్క హృదయము భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క హృదయం భద్రంగా ఉంటుందో మన యొక్క హృదయం నుంచి ఏమొస్తాయంట, జీవధారలు బయలుదేరుతాయి. లేకపోతే అంతా తెరిచిన సమాధి కదా. నోట్ నుంచి ఒక్క మాట కూడా సరిగా కదా. మనకి నోట్ల నుంచి బయటకు వెళ్ళేదన్నీ కూడా మంచి మాటలు లోపలికి వెళ్తాయి కదా. దేవుని వాక్యం బంగారం లాంటి, దేవుని వాక్యము మంచిగా లోపలికి వెళ్తాయి. బయటకు వచ్చినప్పుడు చదివేదాంతో తప్పులే, మాట్లాడేదాంతో తప్పులే, అన్నీ తప్పులే కదా. కాబట్టి మన యొక్క హృదయానికి ఎప్పుడైతే కావలిగా ఉంచుకుంటామో, మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే అభ్యంతరపరుస్తామో, మన యొక్క మరి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యం అనే ఆ యొక్క మంటను ఎప్పుడు అనిత్యము మండింపజేసుకుంటా ఉంటాం కూడా, అప్పుడే మన యొక్క ప్రవర్తనశీలు జాగ్రత్తగా ఉండేవాళ్ళం అనమాట. లేకపోతే ప్రియమైన సహోదరి నిత్యరాజ్యానికి వారసత్వాన్ని ఇవ్వాల్సినటువంటి వెళ్ళవలసినటువంటి మనము నిత్య నరకానికి వారసులు అయ్యేవాళ్ళం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన యొక్క ప్రవర్తన విషయంలో ఏ విధంగా ఉంటున్నాం మనము సరిచూసుకునే వారు కావాలి. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి గ్రంథం ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యందు ద్రోహం చేసినందున యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచుల యొక్క విచారణ చేయదునని వెతికినందుకు సౌలు హతమాయను. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు రాజుగా చేశాడు దావీదు? సౌలు ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఎన్ని సంవత్సరాలు అన్న చెప్తున్నాడు కరెక్ట్. ఎన్ని సంవత్సరాలు? అక్క నోట్లో గుర్తున్నది కరెక్ట్ చెప్తున్నారు కానీ అక్క 40 కదా. 40 సంవత్సరాలు సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. కానీ 40 సంవత్సరాలు రాజుగా చేసినటువంటి ఆ యొక్క సౌలు దేవుని యొక్క మాట విషయంలో, దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో, దేవుని యొక్క విశ్వాసంలో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తగ్గిపోతూ వచ్చాడు. తద్వారా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు. కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుని దగ్గర విశ్వాసాన్ని కోల్పోతూ వచ్చాడు. దేవుడు నా మాట వింటాడాడు, దేవుడు నా యొక్క స్థలాన్ని వింటాడాడు.
నేను చేసినటువంటి ఆ యొక్క మనవిని వింటాడో లేదు, నా కోరికను సఫలం చేస్తాడో లేదు అని చెప్పేసి విశ్వాసం లేకుండా కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు కదా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, యెహోవా ఆజ్ఞ కైకొనక ఆయన దృష్టి అందు ద్రోహం చేసినందున యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచాల యొక్క విచారణ చేయదని వెతికినందుకు సౌలు అర్థం. కానీ ఆజ్ఞ ఏంటో ఆజ్ఞ దేనికి లోపడలేదు ఆయన, ఏ ఆజ్ఞకు లోపడలేదు ఆయన. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు, ఏం ఆజ్ఞ ఇచ్చాడు? అమాలేకీయులందరూ కూడా ఏం చేయడు ఆయన, చంపేమన్నాడు. చూడండి మొదటి సమయంలో 15వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమయంలో 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులేమి, స్త్రీలేమి, పసిపిల్లలనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదమనేమి అన్నిటినీ హతము చేసి వాటి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలం చేయమని చెప్పాను. చేశాడా ఆయన? చేశాడా? దేవుని ఆజ్ఞ ఇది కదా. నువ్వు అమాలేకులందరూ కూడా బొత్తిగా నాశనం చేసేది, ఏది కూడా ఎక్కువ పట్టణంలో ఏది కూడా మిగల్చకూడదు, అన్ని కూడా కాల్చాలని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చాడా? ఆజ్ఞ ఇచ్చాడు. దాన్ని ఏదైతే ముట్టుకుంటారో, ఏదైతే దాన్ని మరి కలిగి ఉంటారో వారు మరణానికి పాత్రులని దేవుడు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ బయటకు వచ్చింది. కానీ ఎరుకో పట్టణంలో ఎప్పుడైతే ఆకాను దానిలో నుండి బంగారాన్ని చూస్తూ వచ్చాడో, ఆ బంగారం ఏం చేస్తూ వచ్చాడు? దొంగిలిస్తూ వచ్చాడు. మంచి సీనాడు వస్త్రాన్ని ఆయన దొంగిలిస్తూ వచ్చాడు. ఇంకా వెండి కడ్డీలను వాటన్ని కూడా దొంగిలిస్తూ వచ్చాడు. అంటే తన కళ్ళకు దాన్ని అభ్యంతరపరచలేదు ఆయన. దేవుడి యొక్క మాటను ఆయన నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. తద్వారా ఆ యొక్క పాలనలో ఏమొచ్చిందంటే మహాశ్రమ వచ్చింది. అందుని బట్టి తన యొక్క మరి దాని చేసిన పాపాన్ని తన కుటుంబాన్ని అంతా కూడా వర్తింపజేస్తూ వచ్చాడు. ఇక్కడ సౌలు చేసిన విషయం కూడా నువ్వు కనికరింపకుండా దానిలో ఉన్నటువంటి కూడా అందరినీ చంపేయమన్నాడు ఆయన. కానీ దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని ఏం చేశాడు ఆయన? వదిలివేస్తూ వచ్చాడు. అలాగైతే అందుకే అంటున్నాడు ఆయన, నేను దేవుడి యొక్క ఆజ్ఞను గైకొన్నాను అంటాడు. సమూయేలు అంటున్నాడు, అలాగైతే ఈ యొక్క గొడ్ల రంకెలేంటి, అరుపులేంటి అని ఆయన సౌలును అడుగుతూ వచ్చినాడు. దేవుడి సమావేశాలు బలుడు అర్పించడం కంటే మాట వింట శ్రేష్టం. మాటను వినివారంగా ఉండాలి కదా. దేవుడి సమావేశంలో మాట వినకుండా ఆయన ఆగాదు రాజుని, ఆగాదు కుటుంబాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వదిలివేస్తాడు. దీని తర్వాత ఇంతే చదువుకోండి. మొదటి సమయం కదా 15వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు తెలుస్తుంది. మనం సమయం లేదు, అన్న నాకు ఇచ్చింది 12 గంటల వరకే, సమయం కూడా అయిపోతున్నది. కాబట్టి ఆ రీతిగా ఆజ్ఞను ఎప్పుడైతే మనం గైకుంటామో మనం కాపాడుకునే వారంగా ఉంటాం. దేవుని దగ్గర పరీక్షించుకోకుండా, దేవుని దగ్గర మరి విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళాడైనా? కర్ణ పిశాచ దగ్గరికి వెళ్ళాడు. అందుని బట్టి మరణం పాత్రలోకి వచ్చి ప్రేమను సహోదరు అవాదములు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకుండా తినవద్దన్న పనులు ఇంటూ వచ్చారు, త్రోసివేయబడుతూ వచ్చారు. ఆ యొక్క వృద్ధ ప్రవక్త నువ్వు చెప్పిన దాన్ని చేయకుండా నువ్వు తినవద్దన్న దాన్ని తిన్నావు కాబట్టి ఆయన నీ యొక్క కళేబరంలో సమాధి ఇతరుల యొక్క సమాధిలోకి వెళ్ళకుండా మరి మరణం అవుతావని చెప్పేసి దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరుతూ వచ్చి ఆ రీతిగా చంపబడుతూ వచ్చినాయి. అదే రీతిగా నాదాబు అభివృద్ధులు దేవుడు వారికి ఆజ్ఞాపించాలని వేరొక మంటను తీసుకొచ్చి మండించడానికి కారణం చేస్తారు. దేవుడి యొక్క అగ్ని బయలుదేరి వారిని దహింపజేస్తూ వచ్చాడు. సౌలు మనం గమనించినట్లయితే ఏదైతే చేయకూడని పని చేస్తూ వచ్చాడో, ఏదైతే నిర్మూలన చేయమని చెబుతూ వచ్చాడో వాటన్నిటి కూడా